ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఎంపీసీ విద్యార్థులకి కౌన్సిలింగ్ అయితే ఈ రోజైతే ఉండదు. మాక్సిమం 1 or 2 days లో మనకి కౌన్సిలింగ్ అయితే పెడతారు. ఇలా ఎందుకు లేట్ అయిందంటే మనకి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అయితే రావాలి. ఎందుకంటే అందరికీ కౌన్సిలింగ్ అయితే జరగాలి కదా. ఫైనల్లీ అవైతే రిలీజ్ చేశారు. వాటి వల్ల మనకి ఇంత లేట్ అయితే కావడం జరిగింది. ఒకసారి డీటెయిల్ అయితే వెళ్దాం. మనకి ఏపీ ఎంసెట్ సెకండ్ ఫేజ్ ర్యాంకులు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మనకి టోటల్ గా మనకి ఆర్జీకేటి, డిప్లొమా, సిబిఎస్ఈ ఇలా అన్ని విభాగాలకు సంబంధించి టోటల్ గా 2053 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. సో వీళ్ళందరికీ ఆ ర్యాంక్స్ అయితే కేటాయించారన్నమాట. సో మీ ఒకసారి ర్యాంక్స్ అయితే వెరిఫై అయితే చేసుకోండి. వెబ్సైట్ లోకి వెళ్ళి ఎంత ర్యాంక్ వచ్చింది క్లియర్ కట్ అయితే చూసుకోండి. సో మనకి ఒక పని అయితే క్లియర్ కావడం జరిగింది కాబట్టి వే అయితే క్లియర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ కాబట్టి మ్యాక్సిమం 1 or 2 3 days లో మనకి ఆ లోపే మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ పక్కాగా అయితే రిలీజ్ చేస్తారు. దాని గురించి ఎటువంటి అప్డేట్స్ మీకు వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది ఒక చిన్న వీడియో, చిన్న అప్డేట్ కాబట్టి వెంటనే మీకు ఎటువంటి అప్డేట్స్ మీకైతే వెంటనే చెప్తాను. అండ్ త్వరలో మనకి ముఖ్యంగా ఒక్కసారి చూసుకుంటే అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం సంబంధించి మార్కులు అప్లోడ్ చేసిన ఇతర బోర్డులకు సంబంధించి విద్యార్థులకి త్వరలో ర్యాంక్స్ అయితే ఇస్తారని చెప్పడం అయితే జరిగింది. ప్రజెంట్ ఎంపీసీ వాళ్ళకైతే రావడం జరిగిందన్నమాట. అర్థమవుతుంది కదా. ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే క్లియర్ అయితే కావడం జరుగుతుందని. సో మాక్సిమం ఒక 3 days లోపే మనకి కౌన్సిలింగ్ అయితే పెట్టేస్తారు. ఈ రోజు అయితే కౌన్సిలింగ్ అయితే ఉండదన్నమాట. చాలా మంది డౌట్ పడుతున్నారు, అందుకే మీకైతే వీడియో చేస్తాను. ఫర్దర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయితే అవ్వండి. మెయిన్ గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్ గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. ముఖ్యంగా ఇది కూడా సో చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందరూ మారిపోతాయని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలా ఏమీ లేదన్నమాట. ప్రజెంట్ మొన్న మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరికైతే ర్యాంక్స్ రాలేదో అంటే చాలా మందికి మన పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు ఎవరికైతే ర్యాంక్ రాలేదో వాళ్ళకైతే మారుతాయి. ఈ 2053 మంది విద్యార్థులకే మారుతాయి. ఓల్డ్గా ఉండే వాళ్ళకి అలాగైతే ఉంటాయన్నమాట. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకే మీకు ఒక చిన్న వీడియో చేశాను. కౌన్సిలింగ్ ఒక పాయింట్ చెప్పడానికి, కౌన్సిలింగ్ ఈ రోజు అయితే కాదు, మనకి కౌన్సిలింగ్ కి వే అయితే క్లియర్ అయితే కావడం జరిగింది. సెకండ్ ఫేజ్ పరీక్షా ఫలితాలు అయితే వచ్చాయి. సెకండ్ ఫేజ్ వచ్చాయని చెప్పి ఒకసారి మీరు చూసుకుంటారని చెప్పి వీడియో చేశాను. 3 పాయింట్ల గురించి వీడియో అయితే చేయడం జరిగింది. ఫర్దర్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ అయితే ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు.